వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక బేసిక్ మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నాము. సో దీనికి ఆల్రెడీ నేను నా స్కిన్ని ప్రెప్ చేశాను. లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ ఇవన్నీ ఆల్రెడీ అప్లై చేసి ఉంచాను. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ప్రైమర్. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రైమర్ అప్లై చేసినా కూడా మేక్ షూర్ ఒక 5 minutes వెయిట్ చేయండి ఫౌండేషన్ అప్లై చేసే కంటే ముందు. సో మీకు మంచిగా సెట్ అవుతుంది మేకప్ కూడా. ఫైవ్ మినిట్స్ తర్వాత నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫౌండేషన్. సో నేను ఎప్పుడు ఫౌండేషన్ అప్లై చేసినా ఐ యూస్ డాటింగ్ మెథడ్ అనమాట. సో దట్ ఈవెన్గా అండ్ ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. సో ఐఎమ్ అప్లయింగ్ ఆల్ ఓవర్ మై ఫేస్ డాట్స్ మొత్తం. అండ్ నా నేను ఇప్పుడు బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తున్నా. దీన్ని ఆల్రెడీ ఎప్పుడు బ్యూటీ బ్లెండర్ యూస్ చేసినా డ్యాంప్గా ఉండాలి. ఒకసారి వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేలాగా స్క్వీజ్ చేయండి, దెన్ యూస్ చేయండి. లేదంటే మీ ప్రోడక్ట్ మొత్తం ఇది స్పంజ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మీకు అసలు మేకప్ వేసినట్టు కూడా ఉండదు, మొత్తం ఇదే అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. సో డాటింగ్ మెథడ్ వల్ల మీరు చూడొచ్చు ఈజీగా అప్లై చేసేసుకుంటున్నాను నేను. ఇట్లా డ్యాబ్ చేస్తే కూడా ఈజీగా అయిపోతుంది మనకు మేకప్ అప్లికేషన్ అనేది. ఈవెన్గా అప్లై అయిపోయింది ఇప్పుడైతే మేకప్. మీరు ఇన్ కేస్ ఇంకొద్దిగా హెవీగా మేకప్ లుక్ కావాలి అనుకుంటే ఇంకొకసారి ఫౌండేషన్ తీసుకొని ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి. సో మీకు ఇంకొద్దిగా బెటర్ గ్లామ్ లుక్ కావాలనుకుంటే. నేను ఇప్పుడు సెట్టింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా పౌడర్ ఇలా బ్రష్ డిప్ చేసినప్పుడు ఎక్సెస్ పౌడర్ ఉంటుంది కాబట్టి జస్ట్ డ్యాబ్ చేసుకోండి. సో లైట్గా ఇలా సెట్ చేసుకోవచ్చు మనము మ్యాట్ ఫినిష్ వచ్చేలాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మస్కరా యూజ్ చేస్తున్నాను. సో ఐస్ మరీ డల్గా వండుకోకుండా. సో మస్కరా అనేది మీ ప్రిఫరెన్స్ కాకపోతే మీరు ఐలైనర్ ఆర్ కాజల్ కూడా యూజ్ చేయొచ్చు. So once mascara is done, so setting spray. సో నా వన్ సెట్టింగ్ స్ప్రే అయిపోయినాక కొద్దిసేపు వెయిట్ చేయండి సో దట్ మొత్తం సెట్ అవుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.